డ్రైవింగ్ చేస్తున్న టైంలో ఒక ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ పెట్రోల్ బంక్ వర్సెస్ యూఎస్ఏ కాస్కో గ్యాస్ స్టేషన్. గ్యాస్ స్టేషన్ అంటే ఏం లేదు, పెట్రోల్ బంక్స్నే ఇక్కడ గ్యాస్ స్టేషన్ అంటారు. ఇండియాలో పెట్రోల్ బంక్లో యూజువల్ అటెండెన్స్ ఉంటారు, ఇక్కడ అట్లా సెల్ఫ్ సర్వీస్ మొత్తం. ఇక్కడ కార్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు ఇండియాలో అయితే. బట్ యూఎస్ఏలో ఎస్పెషల్లీ కాస్కో లాంటి ప్లేసెస్లో అయితే సెల్ఫ్ సర్వీస్ మ్యాండేటరీ. మన మెంబర్షిప్ కార్డ్ స్వైప్ చేయడం, ముందే పేమెంట్ చేసుకోవడం, గ్యాస్ నాజిల్ని హ్యాండిల్ చేసుకోవడం మొత్తం మనమే చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. కాస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఇండియాలో పెట్రోల్ పర్ లీటర్ 100 to 110 రూపీస్ ఉంటుంది. ఇండియాలో మనము పెట్రోల్ లేక డీజిల్ని లీటర్లో మెజర్ చేస్తాం, బట్ యూఎస్ఏలో అయితే గ్యాలన్స్లో మెజర్ చేస్తాం. కాస్కోలో అయితే గ్యాస్ పర్ గ్యాలిన్ అరౌండ్ $2.80 to $3.50 ఉంటుంది. గ్యాస్లో కూడా ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి రెగ్యులర్, ఇంకొకటి ప్రీమియం. సో రెగ్యులర్ వచ్చేసి ప్రీమియం కంటే కొంచెం కాస్ట్ తక్కువ. ఒక గ్యాలన్ అంటే రఫ్లీ మనకి 3.78 లీటర్స్. సో పర్ లీటర్ కాస్ట్ వచ్చేసి యూఎస్ఏలో 70 to 75 రూపీస్ రేంజ్లో ఉంటుంది. సో లెట్స్ గో త్రూ ద ఫుల్ ప్రాసెస్. కాస్కోలో గ్యాస్ ఎలా ఫిల్ చేయాలి స్టెప్ బై స్టెప్గా చూద్దాం. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాస్కోలో గ్యాస్ స్టేషన్కి ఎంట్రీ అయిన వెంటనే లైన్ చూస్ చేసుకోవాలి. నో అటెండెన్స్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ సర్వీస్. ఇండియాలో పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు యూజువల్గా స్టాఫ్ వచ్చి సర్వీస్ ఇస్తారు, ఇక్కడ మనమే చూసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ స్టెప్, కాస్కో మెంబర్షిప్ కార్డ్ స్వైప్ చేయాలి. వితౌట్ మెంబర్షిప్ మనం ఫ్యూయల్ ఫిల్ చేసుకోలేము. సో ఇండియాలో పెట్రోల్ స్టేషన్లో ఓపెన్ టు ఆల్, నో మెంబర్షిప్ నీడెడ్. నెక్స్ట్ కార్డ్ స్వైప్ చేసి పే చేయాలి. ఇండియాలో స్టాఫ్కి క్యాష్ ఆర్ కార్డ్ ఇస్తాము, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. పేమెంట్ అయ్యాక నాజిల్ని కార్లో పెట్టి ఫ్యూయల్ ఫిల్ చేయాలి. ఇండియన్ పెట్రోల్ బంక్లో స్టాఫే మొత్తం హెల్ప్ చేసేస్తారు. సో కాస్కోలో ఫ్యూయల్ ప్రైస్ యూజువల్లీ కొంచెం తక్కువగా ఉంటుంది. సో దట్స్ కాస్కో గ్యాస్ ఫిల్లింగ్, సింపుల్, క్లీన్ అండ్ ఎఫిషియంట్. I hope you enjoy this video. See you on next vlog. Bye bye.